ప్రపంచవ్యాప్తంగా పెను పరిణామాలు జరుగుతున్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్ తో డీల్ కుదుర్చుకుంది. అందువల్ల ట్రంప్ కొంచెం వెనకంజేసి భారతదేశం పైన విధించినటువంటి టారిఫ్లకు 50% నుంచి ప్రస్తుతం 18% కుదించాడు. జనరల్ గా ట్రంప్ రాకముందు ఇండియా పైన 2.5% టారిఫ్ ఉండేది. ట్రంప్ వచ్చిన తర్వాత దీన్ని 50% కు పెంచాడు. అందులో మెయిన్ గా 25% మనం సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీ నుంచి ఆయిల్ దిగుమతులు బంద్ చేసి రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల 25% విధిస్తే మిగతా వస్తువులపైన 25% విధించాడు. ప్రస్తుతం దాన్ని 18%కి ట్రంప్ సుంకాలు తగ్గించాడు. అదే విధంగా ట్రంప్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. $100 బిలియన్ భారతదేశానికి అమెరికా నుంచి ఎగుమతి జరుగుతుందని చెప్పేసి దీని విలువ వచ్చేసి 45.22 లక్షల కోట్లు. జనరల్ గా 2024-25 డాటా కనుక తీసుకున్నట్టయితే అమెరికాకు సంబంధించిన ఎగుమతులు భారతదేశానికి $83 బిలియన్ మాత్రమే జరుగుతున్నాయి. కానీ ట్రంప్ $500 బిలియన్ జరుగుతాయని స్టేట్మెంట్ ఇచ్చడం ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. అదేవిధంగా రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు కనుక తీసుకున్నట్లయితే 2024-25 డాటా ప్రకారం 200 బిలియన్ల ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి రెండు దేశాల మధ్య. ఇక్కడ వాణిజ్య లోటు ఏర్పడుతుంది అమెరికాకు. అమెరికా వాణిజ్య లోటు తగ్గించుకోవడానికి అమెరికాకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇండియాలో 0% టారిఫ్ విధించబోతున్నారని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ముఖ్యంగా అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్ లో 70% ఓట్లు రైతుల నుంచి ట్రంప్ కు పడ్డాయి. సో అదే విధంగా వాణిజ్య లోటును కూడా తగ్గించడానికి సుమారు 45 బిలియన్ల వాణిజ్య లోటు తగ్గించడానికి ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. $500 బిలియన్ సంబంధించినవి ట్రంప్ మెయిన్ టార్గెట్ ఎగుమతులు అంటున్నాడు. జనరల్ గా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే చమురు గ్యాస్ తీసుకోవాలని, బోయింగ్ సంబంధించిన విమానాలు, హెలికాప్టర్లు, అణు రియాక్టర్లు తీసుకోవాలని అమెరికా నుంచి భారత్ పైన ఒత్తిడి చేసే అవకాశం ఉన్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అందుకే ట్రంప్ $500 బిలియన్ ఎగుమతులు భారతదేశానికి చేయబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చాడని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా రష్యా నుంచి పూర్తి స్థాయిలో ఆయిల్ కు సంబంధించినవి దిగుమతులు ఇండియా బంద్ చేస్తుందని కూడా ట్రంప్ చెప్పాడు. ఇది వాస్తవం కాదు. రష్యా మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. సైనిక వ్యవస్థ పరంగా తీసుకున్నట్టయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. ఒక విషయం ఏమిటంటే మనకు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవటం వల్లనే ట్రంప్ 25% టారిఫ్ విధించాడు. కానీ 2025 జూన్ లో ప్రతిరోజు కూడా $18 లక్షల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం మనం రష్యా నుంచి. అదే 2025 డిసెంబర్కి వచ్చేసరికి 13 లక్షల ముడి చమురు దిగుమతి తగ్గించాం. కానీ పూర్తి స్థాయిలో మాత్రం తగ్గించలేదు. ట్రంప్ ఆ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా అమెరికాకు సంబంధించిన వ్యవసాయ ఎగుమతులపైన 0% టారిఫ్ విధిస్తే మాత్రం దక్షిణ భారతదేశం కావచ్చు, పంజాబ్, హర్యానాలో విపరీతంగా నిరసనలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశము 70% వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి. సో మొత్తం మీద ట్రంప్ భారతదేశం పైన సుంకాలు తక్కువగా విధించాడు, 18%. ఇది ట్రంప్ టారిఫ్ పైన నా యొక్క సమగ్ర విశ్లేషణ.